ఇప్పుడైతే ఇన్వర్టర్ మీద అయితే వెలుగుతుంది ఫ్రెండ్స్ లైట్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక ఇన్వర్టర్ అన్నమాట. దీన్ని నేనే తయారు చేశాను. ఇది ఫుల్ ఆటోమేటిక్గా అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వర్డ్స్ వచ్చి అయితే ఇన్వర్టర్ వైర్స్ అన్నమాట. దీన్ని అయితే ఇప్పుడు బోర్డులో అయితే పెడుతున్నాను మన ఇంట్లో వచ్చే కరెంట్ అయితే. ఇప్పుడు ఏమవుతుంది అంటే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, అలాగే మన ఇంట్లో వచ్చే పవర్ సప్లై కూడా అలాగ వస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ ఒక స్విచ్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని ఆన్ చేస్తే ఇన్వర్టర్ అయితే ఆన్ అయ్యింది. ఇప్పుడు వచ్చేసి మన ఇంట్లో వచ్చే పవర్తో అయితే ట్యూబ్ లైట్ అయితే వెలుగుతుంది. ఇప్పుడైతే ఈ పవర్ కరెంట్ అయితే పోయింది అనుకో ఫ్రెండ్స్, ఇది తీసినట్టున ఆటోమేటిక్గా అయితే ఇన్వర్టర్ అయితే ఆన్ అయిపోద్ది. మళ్ళీ ఇది పవర్ ఉన్నప్పుడు ఛార్జ్ అయితే అవుతుంది లోన్ ఉన్న 12 volts బ్యాటరీ అయితే. ఫ్రెండ్స్, మన ఛానల్ వచ్చి అయితే శివ ఎక్స్పెరిమెంట్స్. ఈ ఛానల్లో ఎలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ అయితే వస్తాయి. మీకు ఎలాంటి వీడియోస్ అయితే కావాలైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 volts to 220 volts ఇన్వర్టర్ బోర్డు అయితే కావాలి. ఇది బయట అయితే 400 రూపీస్ అయితే ఉంటుంది. మనం లాస్ట్ టైం బ్యాటరీ ప్యాక్ అయితే తయారు చేసాం కదా ఫ్రెండ్స్, 12 volts ప్యాక్ అయితే అదైతే ఉపయోగిస్తున్నాను అయితే ఇందులో. ఆ బోర్డుకి అయితే వైర్స్ని అయితే ఎక్స్చేంజ్ చేసుకున్న స్విచ్ లైటు. ఇది వచ్చేసి మనకు అవుట్పుట్ 220 volts ఇచ్చేవారు అనమాట. ఒకసారి అయితే స్విచ్ అయితే ఆన్ చేస్తున్నా, అక్కడైతే లైట్ అయితే వెలిగింది. ఇప్పుడు నేను ఒక ఖాళీ బాక్స్ అయితే తీసుకున్నా. ఆ ఫ్రంట్ సైడ్ అయితే నేను హోల్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఆ బ్యాటరీని ఆ ఇన్వర్టర్ బోర్డు అయితే ఇందులో అయితే పెట్టేసా. ఆ బ్యాటరీ ప్యాక్ని అయితే డబుల్ సైడ్ టేప్ అయితే వేసాను. ఆ బోర్డుకి అయితే స్క్రూస్తో అయితే టైట్ అయితే చేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ అయితే స్విచ్ అలాగే ఎల్ఈడి అయితే ఫ్రంట్ సైడ్ అయితే పెట్టాను. బ్యాటరీకి అయితే ఎక్స్ట్రా 2 వైర్స్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఒక 12 volts అవుట్పుట్ అడాప్టర్ అయితే తీసుకోండి. ఇది వచ్చేసి నాకు బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికైతే దాన్ని అయితే వాడుతున్నాను ఫ్రెండ్స్. ఇదైతే 12 volts అయితే అవుట్పుట్ అయితే ఇస్తుంది. దాని నుంచి ఈ బర్క్ కన్వర్టర్కి అయితే కనెక్ట్ చేశాను. దీనికి 12 volts ఇస్తే అవుట్పుట్ 14 volts అయితే వస్తుంది. ఇప్పుడు ఒక డయోడ్ అయితే తీసుకున్నాను. ఆ డయోడ్ వచ్చి అయితే పాజిటివ్కి అయితే కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. బ్యాటరీకి నెగిటివ్ పాజిటివ్గా అయితే కనెక్ట్ చేసింది బ్యాటరీకి అయితే. ఇప్పుడు పవర్ సప్లై నుంచి ఎక్స్ట్రా 2 వైర్స్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఈ 2ని దాంట్లో అయితే అంటించేస్తా డబుల్ సైడ్ టేప్తో అయితే. ఇది వచ్చేసి ఇన్వర్టర్ అవుట్పుట్ 220 volts ఇచ్చే అవుట్పుట్ వైర్స్ అన్నమాట. ఇది మనకి బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి ఇవ్వాల్సిన 220 volts వైర్ అన్నమాట. ఒక సాకెట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా వైర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. మనకి ఏసీ ఇన్పుట్ అవ్వాలి. ఆ ఛార్జర్కి అయితే కనెక్ట్ చేసాను ఫ్రెండ్స్. అలాగే ఇన్వర్టర్ వైర్స్ తీసుకుని అయితే ఏదో ఒక వైర్ తీసుకుని అయితే కనెక్ట్ చేసండి న్యూట్రల్కి అయితే. ఆ మూడాటిని అయితే కనెక్ట్ చేసండి. ఇప్పుడు ఆ సాకెట్కి న్యూట్రల్లో ఉన్న దానికైతే కనెక్ట్ చేసండి. నేనైతే కనెక్ట్ చేస్తా. ఇప్పుడు ఆ సాకెట్ ఫేస్ వైర్ అయితే కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక రీలే అయితే తీసుకోండి, దానికైతే డయోడ్ అయితే కనెక్ట్ చేయండి. లైన్ వచ్చేసి రైట్ సైడ్కి వచ్చేలాగైతే. ఇప్పుడు ఆ ఫేస్ వైర్ వచ్చి అయితే ఆ మధ్యలో పిన్కి అయితే కనెక్ట్ చేయండి. ఇప్పుడు మనం ఇన్పుట్ ఇచ్చి ఏసీ 220 volts వైర్ అయితే అప్లో లెఫ్ట్ సైడ్ అయితే కనెక్ట్ చేయండి. మనం ఇన్వర్టర్ నుంచి అవుట్పుట్ వచ్చే వైర్ అయితే రైట్ సైడ్ అయితే ఇవ్వండి. రైట్ సైడ్ అయితే ఇవ్వండి.
నేనైతే కనెక్ట్ చేస్తాను. ఆ రిలే అయితే మధ్యలో అయితే అంటించేసాను. ఎక్స్ట్రా 2 వైర్స్ అయితే తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, 12 వోల్ట్స్ అయితే. దాన్ని అయితే రైట్ సైడ్ అయితే ప్లస్, లెఫ్ట్ సైడ్ అయితే మైనస్ ఫ్రెండ్స్. అలా కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఆ ఛార్జింగ్ ఎక్కడికైతే అయితే చాలా అయితే హీట్ అవుతాయి. దానికి నేను కూలింగ్ ఫ్యాన్ అయితే యాడ్ చేసుకున్నా. ఏమి లేదు, 12 వోల్ట్స్ అడాప్టర్కి అయితే కలిపండి. ఆ వైర్స్ని అయితే ఇది బ్యాక్ సైడ్ హోల్ వేసుకుని అయితే ఫ్రెండ్స్, ఈ వర్డ్స్ వచ్చి అయితే ఇన్వర్టర్ వైర్స్ అన్నమాట. దీన్ని అయితే ఇప్పుడు బోర్డులో అయితే పెడుతున్నాను మన ఇంట్లో వచ్చే కరెంట్ అయితే. ఇప్పుడు ఏమవుతుందంటే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, అలాగే మన ఇంట్లో వచ్చే పవర్ సప్లై కూడా అలాగ వస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ ఒక స్విచ్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని ఆన్ చేస్తే ఇన్వర్టర్ అయితే ఆన్ అయ్యింది. ఇప్పుడు వచ్చేసి మన ఇంట్లో వచ్చే పవర్తో అయితే ట్యూబ్ లైట్ అయితే వెలుగుతుంది. ఇప్పుడైతే ఈ పవర్ కరెంట్ అయితే పోయింది అనుకో ఫ్రెండ్స్, ఇది తీసినట్టు ఆటోమేటిక్గా అయితే ఇన్వర్టర్ అయితే ఆన్ అయిపోద్ది. మళ్ళీ పవర్ వస్తే ఇప్పుడైతే పవర్ మీద అయితే వెలుగుతుంది ట్యూబ్ లైట్ అయితే. మళ్ళీ పవర్ పోస్తే ఆటోమేటిక్గా అయితే ఇన్వర్టర్ మీద అయితే వర్క్ అవుద్ది. ఫుల్ ఆటోమేటిక్గా అయితే తయారు చేశాను. ఇది పవర్ ఉన్నప్పుడు ఛార్జ్ అయితే అవుతుంది లోన్ ఉన్న 12 వోల్ట్స్ బ్యాటరీ అయితే. ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలని అయితే కామెంట్ అయితే పెట్టండి.